హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అనిత బ్లాగ్స్ ఛానల్ అండి. ఈరోజు మేమైతే చికెన్ అయితే చేస్తున్నామండి. చూడండి, మా స్కూల్లో ఫ్రెషర్స్ పార్టీ జరుగుతుంది. చికెన్ చేయాలి, 50 kgs చికెన్ చేయాలి. బగార్ రైస్ 50 kgs, చికెన్ 50 kgs చేయాలి. దానికోసం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ముందుగా అయితే ఆయిల్ పోసుకొని గంజి వేడయ్యాక ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ పోసుకొని మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ బగారాకులు అన్నీ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, మేము ఇలా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కలుపుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఈ 50 kgs ఉడకాలంటే 50 kgs గంజు పెట్టాలి కదా, అంత పెద్ద గంజు పెట్టినాము. బౌల్ పెద్దది. ఇవి అన్నీ వేగాయి ఫ్రెండ్స్, మొత్తం వేగాయి. దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కేజీ దాకా వేసినాం. కొత్తిమీరకు, పుదీనా, అల్లం వేస్తున్నాం. కేజీ దాకా వేసాము ఫ్రెండ్స్. కేజీ అల్లం వేసాము. చూడండి, అది మన పంట అల్లం ఫ్రెండ్స్. తీసుకొచ్చి గ్రైండ్ చేసుకొని మంచి టేస్ట్ ఉంటుందని అప్పటిదప్పుడే గ్రైండ్ చేసి వేసాము. చూడండి, వేస్తున్నాము అల్లం. అల్లం వేస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇట్లా అంటుకున్నట్టు అవుతుందని కలుపుతున్నాము. ఇట్లా కలుపుకుంటూ వేసుకుంటున్నాము. చూడండి, కొంచెం కొత్తిమీర పొడి, పచ్చి కొత్తిమీర పొడి వేసుకుంటూ కలుపుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, గంజు పెద్ద ఉంది ఫ్రెండ్స్, బాగా పెద్ద ఉంది, కంటే చిన్న ఉంది. అందుకే కొంచెం కలపడం ఇబ్బంది అవుతుంది. కొంచెం కొంచెం చిన్న చిన్నగా కలుపుతున్నాము. చూడండి, కింద దగ్గడు మళ్ళా కట్టెల పొయ్యి కదా ఫ్రెండ్స్, అందుకే పసుపు వేసుకున్నాము. కొంచెం కొత్తిమీర పొడి, వేయించిన కొత్తిమీర పొడి, పచ్చి కొత్తిమీర పొడి, అల్లం, పసుపు వేసి కలుపుతున్నాము. ఇవన్నీ వేసాము ఫ్రెండ్స్. చూడండి, అది అడుగంటుకోకుండా కలుపుతున్నాము. చికెన్ కడుక్కొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. 50 kgs చికెన్ కలుపుకొని పెట్టుకున్నాము. కడిగి అది నీళ్ళు మొత్తం పోవాలని రంధ్రాల జల్లెడ, పెద్ద జల్లెడ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందులో వేసుకొని కడుక్కొని రెడీగా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. తీసుకొచ్చి అది నీళ్ళు అడిచిపోవాలని కడిగి పెట్టుకున్నాము చికెన్. ముందుగా కొంచెం కొత్తిమీర పొడి కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ చికెన్ ఫ్రెండ్స్. చూడండి, ఎంత మంచిగా ఉందంటే సూపర్ ఉన్నది. మంట కొంచెమే పెట్టినాం ఫ్రెండ్స్, ఎందుకంటే బాగా పెడితే అల్లం వేసాం కదా అడగంటుతుందని చిన్న మంట మీద ఇవన్నీ వేపుకుంటున్నాము. చూడండి, ఇవన్నీ వేసుకుంటూ కొత్తిమీర పొడి, లవంగాల పొడి కూడా కొంచెం వేసినాము. దాంట్లోకి మిరియాలు కూడా వేసినాము. టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, మిరియాలు వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది.
చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా పిప్పర పొడి వేస్తే మంచిగా ఉంటుంది. మేము పొడి కాకుండా మిరియాలు వేసుకున్నాము. పొడి అయితే చాలా ఘాటు ఉంటుందని మిరియాలు అయితే పొడి కాకుండా మిరియాలు వేసుకుంటే ఘాటు ఉండదని చికెన్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. తీసుకొస్తున్నాము. చికెన్ వేసాము ఫ్రెండ్స్. చూడండి 50 kgs చికెను ఎంత కష్టమైందంటే చాలా కష్టంగా చేసాము ఫ్రెండ్స్. అది కలపడమే చాలా కష్టమైంది. ఎంత అంటే అంత కష్టమైంది ఫ్రెండ్స్. కలపాలి కదా, ఊరికే కలపాలి. అందుకోసమే ఇబ్బంది అయింది. ఇక కలుపుకుంటూ చిన్న మంట మీద అడగంటకుండా ఉండాలని ఇలా కలుపుకుంటూ ఉంచాము. అడగంటద్దు కదా, మళ్ళీ అడగంటితే ఎట్లుంటుంది, దానికోసం. మళ్ళీ ఎక్కువ కదా ఫ్రెండ్స్ చికెన్, కొంచెం కొంచెం అయితేనే బాగుండు. ఎక్కువ చికెన్ కాబట్టి కొంచెం కలపడానికి ఇబ్బంది పడ్డాం, కానీ భలే టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. మంచి టేస్ట్గా ఉంది. కర్రీ కూడా మంచిగా ఉన్నది. చుట్టూ తిరుక్కుంటూ కలుపుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, గంజు పట్టుకున్నాం కదలకుండా ఉండడానికి. కర్రీ కలుపుతున్నాం. ఇట్లా కదలకుండా ఉండాలి కదా, ఎక్కువ చికెన్ కదా, కొంచెం కాదు కదా. 50 కిలోల చికెన్ అంటే ఏందనుకున్నారు ఫ్రెండ్స్. బాగా స్కూల్ మొత్తం ఫ్రెషర్స్ పార్టీ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు స్టాఫ్ మొత్తం అందరికీ ఈ కర్రీ. రైస్ కూడా చేసాము ఫ్రెండ్స్. పక్కకు పెట్టుకున్నాము. ముందుగానే రైస్ చేసుకున్నాము, అది పక్కకు పెట్టుకున్నాము. ఇంకొంచెం కలపాలి అని చెప్తుంది. కలపాలి. కారపొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కారము, దానికి కర్రీకి సరిపడా కారం వేసాము. చికెన్ ఉడికింది. ఆయిల్లోనే ఎక్కువ ఉడకబెట్టినాం ఫ్రెండ్స్. ఆయిల్లో ఎక్కువ బాగాసేపు అంటే బాగాసేపు 1 గంట దాకా ఉడకబెట్టినాం ఆయిల్లోనే. మంచి టేస్ట్ ఉంటుందని కొంచెం కారం పొడి వేసుకొని ఇక మసాలా వేసుకొని దించడం. దానికి కొంచెం అంతా పైన కొత్తిమీర చల్లుకుంటే అయిపోతుంది. ఇక కారపొడి వేసినాం. ఎసరు వేయలేదు ఫ్రెండ్స్. ఎసరు పోతే మంచిగా ఉండదని, చికెన్ కదా మంచిగా ఫ్రై చేసినాము. నచ్చితే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మేము ఎలా చేసామో మీరు కూడా అలా చేయండి. మంచి టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చేయండి ఇలానే. కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే డైలీ కట్టెల పొయ్యి మీదనే చేసుకుంటూ ఉంటాము. డైలీ కట్టెల పొయ్యి మీదనే చేస్తాము. మా స్కూల్లో కట్టెల పొయ్యి మీద చేస్తేనే మంచిగా ఉంటుందని. మాది పెద్ద వంట కదా ఫ్రెండ్స్, అందుకే కట్టెల పొయ్యి మీద చేస్తాము. చిన్న చిన్న ఏమన్నా ఉంటే సిలిండర్ మీద చేసుకుంటాము. కానీ ఎంత మంచిగా ఉందని అన్నారంటే పిల్లలు, మస్తు మంచిగా ఉంది అని అన్నారు. అంత మంచిగా తిన్నారు, చాలా మంచిగా తిన్నారు పిల్లలందరూ. మంచి టేస్ట్ ఉంది ఆంటీ, మంచిగా ఉంది, మంచిగా వంట చేశారు, మీరు మంచిగా చేశారు అని చెప్పారు పిల్లలు. ఆడికే సంతోషం అయింది ఫ్రెండ్స్.